Welcome back. Welcome to Karthik Bio Academy YouTube channel. So friends, I am B. Srinivasarao, PGT Biological Science. మనం ఈరోజు వీడియో ముందుకు రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మనకి గురుకుల పాఠశాల టీజీటీ పీజీటీ పోస్టులు వస్తున్నాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా రావాల్సి ఉన్నది. అవి కొంచెం నోటిఫికేషన్ హడావుడి స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఏ క్షణంలో సరే మనకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అంటే ముందు అంటే నోటిఫికేషన్ ముందే ఒక 60-70% మన సిలబస్ కవర్ చేసినట్లయితే నోటిఫికేషన్ ముందే మీ యొక్క సిలబస్ని దగ్గర పెట్టుకొని చదివితే మనం మంచి మార్క్స్ వచ్చి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. కాబట్టి సరాసరి మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, లేదా బీసీ వెల్ఫేర్ కావచ్చు, లేదా రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, లేదా సోషల్ వెల్ఫేర్ కావచ్చు, అన్నిట్లో కూడా మనకి ఈ టీజీటీ పీజీటీ పోస్ట్ అనేవి చాలా కీలకము. దాంట్లో పీజీటీ పోస్ట్ అనేది ఈక్వల్ జేఎల్లో ఉంటుంది, మంచి పోస్ట్ అనమాట. దాని తర్వాత మనకి టీజీటీ లెవెల్లో 2 రకాల పోస్టులు అనేవి మన గురుకుల పాఠశాలలో ఉంటాయి. మరి స్కూల్ అసిస్టెంట్ మనకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన యొక్క టీచ్ చేయడానికి హై స్కూల్ సెక్షన్కి మనకి బయాలజీ టీచింగ్ చేయడానికి అది అవసరం అవుతుంది. సో ఈరోజు మన వీడియోలో ఈ గురుకుల పాఠశాలలో టీజీటీ పీజీటీ బయాలజీ తీసుకుందాం మనం. ఈ వీడియోస్ ఎవరైతే చూస్తారో ఈ వీడియోస్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే మనకి టీజీటీ బయాలజికల్ సైన్స్, పీజీటీ బయాలజికల్ సైన్స్, ఎట్ ద సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ 3 స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, అయితే మనకి ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కావచ్చు, లేదా టీజీటీ పోస్ట్ కావచ్చు, పీజీటీ పోస్ట్ కావచ్చు, ఈ మూడిట్లో బయాలజీ సబ్జెక్ట్ తీసుకుంటే మనం బయాలజికల్ సైన్స్ ఆ యొక్క కంటెంట్ తీసుకుంటే మ్యాక్సిమం 3 కూడా దగ్గర సంబంధం ఉన్నటువంటి సిలబస్సే. ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి టీజీటీ పీజీటీ సిలబస్ ఈక్వల్గా ఉంది, కానీ పీజీటీలో మనకి కొంచెం స్థాయి పెరుగుతుంది. స్టాండర్డ్ ఎంఎస్సీ వరకు వెళ్తాడు, అది పీజీ వరకు వెళ్తాడు. అదే మనకి టీజీటీ వచ్చేసి మనకి ఇంటర్ డిగ్రీ స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ కూడా మనం 6th to 10th వరకు చదివేసిన తర్వాత హై స్కూల్ బుక్స్ అనేవి తెలుగు అకాడమీ బుక్స్ చదివిన తర్వాత మనకి తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో ఏమైనా లింకింగ్ ఏమైనా ఉంటే అక్కడ చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరి ఈ వీడియోలో మనం టీజీటీ లేదా పీజీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ యొక్క మనకి కంటెంట్ ఒకసారి చూద్దాము. దీంట్లో మనకి ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్లో కార్తిక్ బయో అకాడమీలో ఓన్లీ పీజీటీ టీజీటీకి మనకి వీడియోస్ కూడా వస్తుంటాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ కూడా వస్తుంటుంది. కాబట్టి మీరు ఛానల్ ఫాలో అవ్వండి. ఇవి నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి చెప్తే మనకి ఈ వీడియోస్ అన్ని కూడా నలుగురికి ఉపయోగపడాలని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం యాక్చువల్గా మనం ఒక సిలబస్ ఏదైనా చేస్తారంటే మీరు ముందు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి ముందు సిలబస్ కాపీని తీసుకోవాలి. ఏ ఎగ్జామ్ అయినా సరే మన స్టార్టింగ్ పునాది ఏంటంటే ముందు సిలబస్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవటము. మరి ఈ సిలబస్లో ఏమేమి ఉన్నాయి, ఏమి ఇచ్చాడు, మనకి పీజీటీ టీజీటీలో ఎటువంటి సిలబస్ ఉందనేది అవగాహన ఉంటుంది. సాధారణంగా అయితే మనకి 10 యూనిట్లు ఇవ్వడం జరిగింది. సరాసరి 10 యూనిట్లు ఉన్నాయి. ఈ 10 యూనిట్లో మనకి అన్నీ కవర్ చేసుకున్నాడు. దాంట్లో ఒక ఆర్డర్లో ఇచ్చాడు, బాటనీ పార్ట్ ఇచ్చాడు, జువాలజీ పార్ట్ ఇవ్వడం జరిగింది సిలబస్లో. సో మనం చేయాల్సింది ఏంటంటే సిలబస్ క్షుణ్ణంగా చదవటము, తర్వాత ప్రీవియస్ పేపర్ను కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే గత ప్రశ్న పత్రాన్ని మనం విశ్లేషిస్తే ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేటువంటి అవగాహన మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే విధానం అనేది చాలా మార్పు వచ్చింది. జతపరచం ఇస్తున్నాడు ఎక్కువ. పైన ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఏ మాత్రమే కరెక్టు, బి మాత్రమే కరెక్టు, ఏబి కరెక్టు అని చెప్పేసి అటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చాలా డెప్త్గా అడుగుతున్నాడు. అదేవిధంగా అప్లైడ్ లెవెల్లో అంటే మనకి క్వశ్చన్స్ అన్ని కూడా డైరెక్ట్ రాకుండా మనకి చాలా అడ్వాన్స్గా వస్తుంటాయి. ఓకే, అప్లికేషన్ ఓరియంటెడ్లో వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి సిలబస్ను చూడండి, క్షుణ్ణంగా చదువుకోండి. సిలబస్ నువ్వు బాగా చదివితే ఏమున్నాయి సిలబస్ ముందు గెయిన్ చేసుకుంటే ఒక 20% విజయం సాధించినట్టే. కాబట్టి ఈరోజు మనం ఈ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పీజీటీ టీజీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా బయాలజీ కూడా ఈ కంటెంట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ ఈ క్లాస్ కానీ మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు. కాబట్టి ఈ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైన నోటిఫికేషన్ అనేది వస్తూనే సమాచారం ఉంది. కాబట్టి ఈ వీడియోస్ని స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. అయితే మనకి యాక్చువల్గా మనకి టీజీటీ కావచ్చు అండ్ పీజీటీ అండ్
స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఈ యొక్క మన సిలబస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ మూడు ఒక రకంగా ఉన్న సిలబస్ చాలా దగ్గర సంబంధం ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం స్కూల్ అసిస్టెంట్ పక్కన పెట్టేయండి, మనం దీని మీద ఫోకస్ చేద్దాము, పీజీటీ టీజీటీ మీద. ఈ రెండు లెసన్స్ అయితే మనకి ఇది కూడా కవర్ అవుతుంది. ఎందుకంటే లెసన్ చెప్పేటప్పుడే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం చెప్తాం కాబట్టి ఈ చెప్పే కంటెంట్ అనేది ఈ మూడు ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ఈ యొక్క సిలబస్లో సాధారణంగా మనకి యూనిట్ 4 తీసుకుందాము, ఎందుకంటే బాటనీ రిలేటెడ్ కాబట్టి ముందు బాటనీ స్టార్ట్ చేద్దాము. సో ప్లాంట్ వరల్డ్ అన్నాడు, ప్లాంట్ వరల్డ్ అన్నాడు కదా. సో హియర్ ఇన్ ప్లాంట్ వరల్డ్, సో హియర్ ఫస్ట్ we discuss about morphology. Morphology. So morphology means అంటే మనకి యూనిట్ 4లో మనకి బాటనీ సెక్షన్ తీసుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ మార్ఫాలజీ. సో ద డెఫినేషన్ ఆఫ్ ది మార్ఫాలజీ చూద్దాం ఫ్రెండ్స్. మార్ఫాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ external features of organ of plant. The study of external feature of organ of plant. సో స్వరూప శాస్త్రం అంటే ఏంటంటే మనకి మొక్కల యొక్క భావ్య లక్షణాలు చదివితే మనం స్వరూప శాస్త్రం అంటారు. సో మార్ఫాలజీ డీల్స్ విత్ ఓన్లీ ద స్టడీ ఆఫ్ ది external feature of the plant. Generally morphology can be divided into two categories: external morphology, internal morphology. భావ్య స్వరూప శాస్త్రము, అంతర స్వరూప శాస్త్రము. ద స్టడీ ఆఫ్ ది external feature of the plant అంటే ప్లాంట్ లో బయటకు కనిపించే లక్షణాలను చదివితే దట్ ఈస్ కాల్డ్ external morphology. Internal morphology means inside the plant the study of the characters of inner part of the plant. So this part is called internal morphology. So morphologies can be divided into two categories: external categories, internal categories. అంటే మొక్క యొక్క బయట లక్షణాలు చదివితే భావ్య స్వరూప శాస్త్రము, మొక్క లోపలైనటువంటి లక్షణాలు చదివితే అది మొక్కల యొక్క అంతర స్వరూప శాస్త్రం అనేది అవుతుంది. అది మన అంత అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే యూనిట్ 4లో మన స్టార్టింగ్లో ఏముందంటే మార్ఫాలజీ, ద స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్ ఆఫ్ ది ఆర్గన్ ఆఫ్ ప్లాంట్. ఇక్కడ ఒక వర్డ్ రాశాను ఫ్రెండ్స్. ఆర్గన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్స్ ఇన్ ప్లాంట్ విచ్ ఆర్గాన్స్ ఆర్ ప్రెసెంట్. మనకి ప్లాంట్లో ఏ ఆర్గాన్స్ ఉంటాయి, ఏ అవయవాలు ఉంటాయి మన బాడీలో ఉన్నట్టే ప్లాంట్ హ్యావ్ సమ్ ఆర్గాన్స్. సో దిస్ ఆర్గాన్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ వన్ ఆఫ్ ది ఆర్గాన్, మీకు తెలిసిందే. స్టమ్ వన్ ఆఫ్ ది ఆర్గాన్, లీఫ్ వన్ ఆఫ్ ది ఆర్గాన్, at the same time flower one of the organ, like fruit one of the organ. So this is plant organ friends. Morphology means the study of external feature of organ of plant. Exam లో మార్ఫాలజీ డీల్స్ విత్ అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చేస్తాడు. ఆ ఆప్షన్లో ఇది కనబడితే ఇది పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ద స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్ ఆఫ్ ఆర్గన్ ఆఫ్ ప్లాంట్, ఒక మొక్క యొక్క భావ్యం కంటికి కనిపించే లక్షణాలు చదివితే దాన్ని మనం మార్ఫాలజీ అంటాము. సో హియర్ ఆర్గాన్స్, విచ్ ఆర్గాన్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ప్లాంట్. ఏ ఆర్గాన్స్ ఉంటాయి ప్లాంట్లో మనకి? రూటు, స్టమ్ము, లీఫు, ఫ్లవర్, ఫ్రూటు. సో దిస్ ఇస్ ద మెయిన్ ఆర్గాన్ ప్రెసెంట్ ఇన్ ద plant. So that's why morphology deals with brief about root, the study of stem, the study of leaf, the study of flower, the study of fruit. So this total is called morphology. So the study of the all aspect is called morphology. Study of morphology. Understand friends? So ikkada chuddam. So here, so this is ground level. Inside the ground generally roots are present. మన గ్రౌండ్ లోపల రూట్స్ ఉంటాయి, మీకు తెలుసు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రూట్. దిస్ ఈజ్ సెంట్రల్ రూట్ ఫ్రెండ్స్, ఆర్ మెయిన్ రూట్ ఆర్ మదర్ రూట్. సో ఫ్రమ్ ద సెంట్రల్ రూట్ ఆర్ మెయిన్ రూట్ సమ్ లేటరల్ రూట్స్ ఆర్ ప్రజెంట్. పార్శ్వ వేళ్ళు అభివృద్ధి చెందుతాయి. lateral roots are developed.
So this is known as lateral roots. Lateral roots. So on the lateral roots, some microscopic hair-like structures are present. Some microscopic hair-like structures are present. So these structures known as like this is the root hairs. రూట్ హెయిర్స్ అంటే తెలుగులో మూలకేశాలు అంటాము. ఇన్ తెలుగు మూలకేశాలు. సో బిలో ద గ్రౌండ్ roots are present. So root one of the major organ in the plant. So root important is the absorption of the water and mineral from the soil to the plant. You know, మీకు తెలుస్తుంది. So here inside the ground level main root is present. This is called central root or main root. ఒక ప్రధాన వేరు అనేది మనకి భూమి లోపల ఉంటుంది. ఫ్రమ్ ద సెంట్రల్ రూట్ మెయిన్ రూట్ లాటరల్ రూట్స్ ఆర్ ఎరైజ్డ్. అంటే దీని నుంచి ఏం ఉత్పత్తి అవుతాయి అంటే మనకి లాటరల్ రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. దెన్ ఆన్ ద లాటరల్ రూట్స్ సమ్ మైక్రోస్కోపిక్ యూనిసెల్యులర్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. ఈ లాటరల్ రూట్స్ మీద మనకి ఏముంటాయంటే సమ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. సో దిస్ ఇస్ కాల్ రూట్ హెయిర్స్ లేదా మూలకేశాలు అంటాం మనం. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. So this is combined chord is, for example, this is root system. So root system contain basically central root. Middle of the part is called central root. From the central root lateral roots are present. ప్రధాన వేరు నుంచి పార్శ్వవేళ్ళు వస్తాయి. పార్శ్వవేళ్ళ మీద ఏముంటాయి మనకి some hair like structures are present. This is called root hairs. What is this? Root hairs. What is the importance of the root hairs in plant? So root hairs, that means మూలకేశాలు, main important is this is microscopic unicellular hair like structure. So this main function is to absorb the mineral and soil from the minerals and water from the soil. అంటే మనకి నేల నుంచి మనకి ఏం గ్రహిస్తుందంటే ఖనిజ మూలకాలు లేదా ఖనిజ లవణాలు, అదేవిధంగా నీటిని గ్రహించడానికి మనకి రూట్ హెయిర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దిస్ టోటల్ లోయర్ పార్ట్ ఈస్ కాల్ రూట్ సిస్టమ్. విచ్ పార్ట్ ఇన్వాల్వ్ ఇన్ ద రూట్ సిస్టమ్? సెంట్రల్ రూట్ సిస్టమ్, lateral root system, roots. At the same time root hairs. Mainly three parts are involved in root system. In examination అడుగుతాడు రూట్ సిస్టమ్ కన్సిడర్ లేదా రూట్ సిస్టమ్ ఈ కింద వాటిలో ఏమేమి ఉంటాయంటే మనకి సెంట్రల్ రూట్ ఆర్ మెయిన్ రూట్, lateral root. On the lateral root root hairs are present, friends. Understand? Then next, above the ground level, generally above the ground level, for example this is there, stem is there. So you know stem in Telugu kandam. Middle of the stem some divides are there. కాండ పైన ఆన్ ద కాండ్ సమ్ డివైడ్స్ ఆర్ దేర్. అంటే స్టమ్ పైన మనకి ఏముంటాయంటే కొన్ని డివైడ్స్ ఉంటాయి. ఈచ్ డివైడ్ ఈస్ కాల్ నోడ్. అంటే కణుపులు ఉంటాయి. నోడ్ అంటే కణుపులు. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ నోడ్, దిస్ ఈజ్ నోడ్, దిస్ ఈజ్ నోడ్. సో బిట్వీన్ ద దీస్ టూ ప్లేస్, బిట్వీన్ ద టూ నోడ్స్, ది మిడిల్ ఆఫ్ ది ప్లేస్ ఈస్ కాల్డ్ internode. So above the ground level stem is present. On the stem some divides are there. This divide is called node. So this is the nodes, number of nodes present on the stem. So here between the this is node, this is one node. Between these node area is called internode. ఇవి కణుపులు, ఇవి కణుపు మధ్యమాలు. కణుపుకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ఏమంటారంటే మనకి ఇంటర్నోడ్స్ అంటారు. సో జనరల్లీ నోడ్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ node area. From the node area in plants leaf arch developed. అంటే మనకి ఎక్కడైతే కణుపులు ఉంటాయో అక్కడ నుంచి మనకి మొక్కలో ఏం వస్తుందంటే లీఫ్ వస్తుంది. సో దిస్ ఈస్ లీఫ్ అరైజ్ ఎట్ ద నోడ్ ప్లేస్. అంటే ఎక్కడైతే నోడ్ ఉంటుందో అక్కడ నుంచి ఏమొస్తాయి మనకి లీఫ్ అనేది అరైజ్ అవుతాయి ప్లాంట్ లో. సో హియర్ దిస్ ఈస్ స్టమ్, దిస్ ఈస్ లీఫ్ పార్ట్. బిట్వీన్ దిస్ ఏరియా, సో బిట్వీన్ స్టమ్ అండ్ లీఫ్, దిస్ ఏరియా ఈస్ కాల్డ్ axillary node. Some branches arise from the axillary nodes. అంటే ఈ కాండానికి ఈ లీఫ్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్లేస్ ని ఏమంటారంటే యాక్సిలరీ నోడ్ అంటాము.
ఇక్కడ నుంచి మనకి కొమ్మలు కానీ పుష్పాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. సో బిట్వీన్ లీఫ్ అండ్ స్టమ్ దీస్ ఏరియా అంటే ఈ ఏరియా అనమాట. ఇక్కడ లీఫ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏరియాని ఏమంటారంటే దిస్ ఈస్ యాక్సిలరీ నోడ్ ఆర్ యాక్సిలరీ బడ్ కూడా అనొచ్చు దీన్ని, యాక్సిలరీ బడ్. సో ఫ్రమ్ ద యాక్సిలరీ bud some branches are erased. So this is the stem system. So above the stem, flowers are there. After flowers develop into fruit inside the fruit seeds are present. So above the ground level, this system is called shoot system. This system is called shoot system. Below the ground level, root system is present. Below the ground level, root system is present. In root system, central root, main root is present, lateral roots is present, root hairs are present. So root hair main function is, దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఈ భూమిలో ఉన్నటువంటి మినరల్స్ ని వాటర్ ని అబ్జర్వ్ చేసుకునేదే రూట్ హెయిర్స్. దిస్ ఇస్ ద రూట్ సిస్టమ్ present below the ground. Above the ground, shoot system is present. In shoot system generally, to take for example this is stem, between the stem some nodes are there, some dividing are there, each divides is called node. Between two nodes, one node, two node, three node, four node, between the this is one node, this is one node, between these node internode is present. కనుపుకి మధ్య మనకి కనుపు మధ్యమాలు ఉంటాయి. సో లీఫ్ ఆర్ erased from each node place. ఎక్కడైతే మన నోడ్ ఉంటుందో అక్కడ నుంచి ఏం ఉత్పత్తి అవుతుంది, మనకి లీఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో హియర్ లీఫ్ అండ్ బిట్వీన్ ద స్టెమ్ అండ్ లీఫ్ సమ్ స్పేస్ ఈస్ దేర్. దిస్ ప్లేస్ ఈస్ కాల్డ్ axillary bud or axillary node. So branches arise from the axillary bud. So this is outer, above the ground level shoot system is present, below the ground level root system is present. అంటే భూమి లోపల మనకి వేరు వ్యవస్థ ఉంటుంది, భూమి పైన మనకి ప్రకాండ వ్యవస్థ లేదా కాండ వ్యవస్థ అనేది ఉంటుంది. Root one of the major part of the plant body. So these root main function is to absorb the water and mineral from the soil. At the same time to give a mechanical strength to the plant. అంటే మొక్కకి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది అనమాట. అంటే భూమిలో గట్టిగా వేర్లు ఉండి మొక్క అనేది ఎంత ఎత్తు ఎదిగినా సరే మనకి దాన్ని స్టేబుల్గా ఉంచేది ఏంటంటే మనకి ఈ యొక్క రూట్ సిస్టమ్. అండర్స్టాండ్? దెన్ నెక్స్ట్, సో ఇన్ రూట్ మనం నేర్చుకుంటామంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటుంటామంటే జనరల్లీ టైప్స్ ఆఫ్ రూట్ నేర్చుకోవాలి. టైప్స్ ఆఫ్ రూట్స్ at the same time regions of roots, రూట్లో ఉండేటువంటి రీజియన్ ప్రాంతాల గురించి తెలుసుకోవాలి. అండ్ రూట్ మోడిఫికేషన్ గురించి తెలుసుకోవాలి. root modification in root, let's go to discuss about types of roots and region of roots. Root modification, understand? Types of root, region of root, root modification. First we discuss ఏం చెప్తామంటే మనం ఫస్ట్ మనకి టైప్స్ ఆఫ్ రూట్స్. టైప్స్ ఆఫ్ రూట్ అంటే మనకి రూట్ అనేది ప్రధానంగా వేర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది చూడాలి. మనం బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ మనం ఒక చిన్న విషయాన్ని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఆల్ ఆఫ్ యు లిజన్, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ టు టేక్ పీ సీడ్ అంటే ఏంటి, మనకి బఠానీ గింజ తీసుకుంటే, బఠానీ యొక్క విత్తనాన్ని తీసుకుంటే మనకి బఠానీని మనం ఇలా విరిచేస్తే ఏమవుతుంది, రెండు పప్పు బద్దలు వస్తాయి కదా. సో దిస్ టూ కార్టిలిడన్స్, ప్రతి ఒక్క పప్పు బద్దలు ఏమంటారని మనం కార్టిలిడన్స్ అంటారు కదా, వాటిని దళాలు, బీజ దళాలు అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ వన్ కార్టిలిడన్, సో దిస్ ఈజ్ అనదర్ కార్టిలిడన్. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, పీ సీడ్ని మనం ఇలా తుంచేస్తే మనకి టూ కార్టిలిడన్స్ వస్తాయి. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ కార్టిలిడన్స్. హౌ మెనీ కార్టిలిడన్స్ ఆర్ దేర్? టూ కార్టిలిడన్స్. కాబట్టి మనకి ద్విదళ బీజం లేదా డై కార్టిలిడన్స్ అంటాము. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ఏరియా టూ కార్టిలిడన్స్ ఆర్ జాయింట్ హియర్. సో ఇన్ దిస్ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్లేస్ ఉంటుంది ఇక్కడ. సో అప్పర్ పార్ట్ ఇది లోయర్ పార్ట్, ఇది పార్ట్ ఉంటుంది. సో బిట్వీన్ టూ కార్టిలిడన్స్ సమ్ స్ట్రక్చర్స్ ఆర్ దేర్. ఇలా మనకి బీజదళాలు కలిసే దగ్గర కొంచెం నిర్మాణాలు ఉంటాయి. దీంట్లో
టాప్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటంటే ప్లమ్యూల్. సో ఈ చివర ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటంటే మనకి రాడికిల్. ప్రథమ కాండము, ప్రథమ మూలం అంటాము. దీన్ని ప్రథమ మూలం అంటారు, దీన్ని ప్రథమ కాండం అంటారు. అంటే బీజదళాలు మనకు కలిసే దగ్గర కొంచెం నిర్మాణాలు ఉంటాయి పైన కింద. సో ప్లమ్యూల్. సో హియర్ స్టమ్స్ డెవలప్ ఫ్రమ్ ప్లమ్యూల్. అట్ ద సేమ్ టైం రూట్స్ డెవలప్ ఫ్రమ్ రాడికిల్. అంటే మనకి వేర్లు అనేవి రాడికిల్ నుంచి డెవలప్ అవుతాయి, ప్రథమ మూలం నుంచి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. దీన్ని బట్టి మనకి ఇక్కడ బిట్ ఏంటంటే రూట్ డెవలప్ ఫ్రమ్ రాడికిల్, స్టమ్ డెవలప్ ఫ్రమ్ ప్లమ్యూల్. ప్రథమ కాండం నుంచి మనకి స్టమ్ డెవలప్ అవుతుంది, ప్రథమ మూలం నుంచి మనకి రూట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఒక వేరే మనకి చిక్కుడు గింజలు కానీ వేరుసిన గింజలు తీసుకుంటే ఇలా రెండు పగలు కొడితే మనకి 2 కార్డియన్స్ వస్తాయి కదా, 2 పప్పు బద్దులు వస్తాయి కదా. మరి ఆ పప్పు బద్దులో మనకి ఆ యొక్క స్ట్రక్చర్ని వాటిని ఆనుకొని ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏంటంటే ఇలాగ పెరిగే స్ట్రక్చర్, పైదాన్ని ప్లిమ్యూల్ అంటాము, ఈ కింద లోయర్ పార్ట్ ఏమంటారంటే రాడికిల్ అంటాము. సో హియర్ దీస్ కార్టిలేజన్స్ అనేవి జాయింట్ టుగెదర్, ఇలా కలిసిపోతాయి ఈ ప్లేస్లో ఇలా మిడిల్ ఆఫ్ ది పార్ట్ కలిసిపోతాయి. సో దిస్ ఇస్ ప్లమ్యూల్, దిస్ ఇస్ రాడికిల్, దిస్ ప్లేస్ ఈస్ 2 కార్టిలేజన్స్ ఆర్ జాయింట్ టుగెదర్, అక్కడ కలిసిపోతాయి. సో హియర్ బిట్వీన్ దిస్ ప్లమ్యూల్ అండ్ దిస్ ప్లేస్, దిస్ అబోవ్ పార్ట్ ఈస్ కాల్డ్, బిట్వీన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఉన్న పార్ట్ ఏంటంటే ఎపికోటైల్ అంటాము. అదేవిధంగా మనకి రాడికిల్ కదా, ఈ రాడికిల్కు ఈ బీజదళాలు కలిసే దగ్గర ఈ మధ్యలో ఉన్న ప్లేస్ నుంచి రాడికిల్ ఈ మధ్య ప్లేస్ ఏమంటారంటే మనకి హైపోకోటైల్. ఓకే. సో హియర్ ఎందుకు చెప్పానంటే జనరల్లీ టైప్స్ ఆఫ్ roots can be divided into basically 2 types. One is taproot system, తల్లి వేరు వ్యవస్థ. Second one fibrous root system, పీచు వేరు వ్యవస్థ. Another root system is there, that is called adventitious root system. మనకి మర్రి చెట్టులో ఉంటుంది, బ్యానియన్ ట్రీలో. ఓకే, చూద్దాం ఇది ఎందుకు చెప్పానంటే ఇక్కడ. సో దిస్ ఇస్ seed contain 2 cartilagens, understand. So these 2 cartilagens above part, upper part is called plumule, 2 cartilagens lower part is radicle. దీని ప్రథమ కాండం అంటాము, దీని ప్రథమ మూలం అంటాము. రూట్ డెవలప్ విచ్ పార్ట్ అంటే రాడికిల్ నుంచి రూట్స్ డెవలప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం స్టమ్ డెవలప్ ఫ్రమ్ ప్లమ్యూల్, అంటే ప్రథమ కాండం నుంచి స్టమ్ డెవలప్ అవుతాయి, ప్రథమ మూలం నుంచి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో హియర్ 2 కార్టిలేజన్స్ కలిసే ఒక ప్లేస్ ఉంటుంది, మధ్యలో ప్లేసు. ఈ 2 కార్టిలేజన్స్ అనేవి ఇక్కడ కొంచెం కలిసిపోతాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ప్లేస్లో, ఇక్కడ నుంచి ఈ ప్లమ్యూల్కి బిట్వీన్ ద ప్లమ్యూల్ దిస్ ప్లేస్ ఈస్ కాల్డ్ ఎపికోటైల్, అండ్ బిట్వీన్ రాడికల్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ హైపోకోటైల్. వీటి మధ్య ఉండేటువంటి ప్లేస్ ఎపికోటైల్ అంటే వీటి మధ్య ఉండేటువంటి ప్లేస్ని హైపోకోటైల్ అంటారు. మరి ఎందుకు చెప్పారంటే రూట్ సిస్టంలో సీడ్ ఎందుకు వచ్చింది సార్ అనొచ్చు మీరు. ఎందుకు వచ్చిందంటే జనరల్లీ ఏ రూట్ అయితే రాడికల్ నుంచి డెవలప్ అవుతుందో దిస్ రూట్ ఈస్ కాల్డ్ ట్యాప్ రూట్ సిస్టమ్ ఆర్ ట్రూ రూట్ సిస్టమ్ ఆర్ మదర్ రూట్. తల్లి వేరు వ్యవస్థ కానీ నిజ వేరు వ్యవస్థ కానీ ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే దిస్ టైప్ ఆఫ్ రూట్ డెవలప్ ఫ్రమ్ ద రాడికిల్ నుంచి డెవలప్ అయ్యేటువంటి రూట్ని ఏమంటారంటే మనం ట్యాప్ రూట్ సిస్టమ్ లేదా తల్లి వేరు వ్యవస్థ, ట్రూ రూట్ సిస్టమ్ అండ్ మదర్ రూట్ సిస్టమ్. సో హియర్ సెకండ్ వన్, సమ్ రూట్స్ డు నాట్ డెవలప్ ఫ్రమ్ ద రాడికిల్. కొన్ని వేర్లు అనేవి రాడికిల్ నుంచి ఉత్పత్తి కావు, అటువంటి వాటిని ఏమంటారు మనం ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటారు. అది మన తర్వాత చూద్దాము, అండర్స్టాండ్. అందుకే ఈ విషయం చెప్పాను మీకు. సో రూట్ విచ్ రూట్ డెవలప్ ఫ్రమ్ ద రాడికిల్, this type of root is called trap root system and a true root system, mother root system. Some roots do not develop from the radicle. కొన్ని వేర్లు అనేవి రాడికల్ నుంచి డెవలప్ కావు, అటువంటి రూట్స్ ఏమంటారంటే మనకి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటారు. దిస్ ఇస్ another type. Okay, 2 types, main 2 types. One is tap root system, second one is the fibrous root system. Tap root system means this root develop from the only radical part, but fibrous root system this root do not develop from the radical part. అంటే ఏ వేరైతే మనకి ప్రథమ మూలం కదా రాడికల్ అంటే
దీని నుంచి డెవలప్ అవుతుందో అటువంటి వేరు వ్యవస్థను ఏమంటారంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాము, ట్రూ రూట్ సిస్టమ్ అంటాము, మదర్ రూట్ సిస్టమ్ అంటారు. మూడు ఒకటే. కానీ రాడికల్ నుంచి ప్రథమ మూలం నుంచి ఏ రూట్ అయితే మనకి డెవలప్ కాదో అటువంటి రూట్ సిస్టమ్ ఇస్ కాల్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఇది మనం ఫైబ్రస్ రూట్ సిస్టమ్, జనరలీ ట్యాప్ రూట్ సిస్టమ్. అండర్స్టాండ్? నెక్స్ట్ సో హియర్ మనం ఒకసారి చిన్న చూద్దాం. ఇక్కడ మనకి రూట్ అనేది టూ సిస్టమ్గా డివైడ్ అయింది కదా. సో టైప్స్ ఆఫ్ రూట్లో మనకి జనరల్లీ, సో దిస్ ఈస్ టూ టైప్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రూట్స్ ఆర్ దేర్? Two types of roots are there. One is tap root system, or true root system. Second one is fibrous root system. Fibrous root system. So these root system formed from ఎక్కడి నుంచి ఫార్మ్ అవుతుంది? రాడికల్. ప్రథమ మూలం నుంచి డెవలప్ అయ్యే రూట్ ఏంటి? ట్యాప్ రూట్ సిస్టమ్. మరి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే దీని డెఫినేషన్ ఏంటి? ఫార్మ్డ్ ఫ్రమ్ అదర్ పార్ట్ ఆఫ్ రాడికల్. అంటే రాడికల్ నుంచి కాకుండా మిగతా పార్ట్ నుంచి డెవలప్ అయితే దిస్ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ ఇస్ కాల్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. జనరల్లీ ట్యాప్ రూట్ సిస్టమ్ present in dicotyledons. డైకాటిలిడన్స్ అంటే మనకి ద్విదళ బీజాలు అని చెప్తాము. సో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ present in మోనోకాటిలిడన్స్ అంటే మనకి ఏకదళ బీజాలలో ఉండేటువంటి వేరు వ్యవస్థ అంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే మనకి డైకాటిలిడన్స్ లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్, సో దిస్ ఈస్ టైప్స్ ఆఫ్ రూట్, ట్యాప్ రూట్ సిస్టమ్, fibrous root system. So tap root system or true root system is this type of root formed from radicle. ఏదైతే మనకి రాడికల్ నుంచి డెవలప్ అవుతుందో this type of root is called tap root system. But fibrous root system means formed from other part of the radicle. రాడికల్ నుంచి కాకుండా మిగతా పార్ట్ నుంచి డెవలప్ అయ్యే రూట్ ఏంటంటే మనకి ఫైబ్రస్ రూట్ సిస్టమ్. సో ట్యాప్ రూట్ సిస్టమ్ తల్లి వేరు వ్యవస్థ అనేది ద్విదళ బీజాల్లో ఉంటుంది. పీచు వేరు వ్యవస్థ అనేది మనకి ఏకదళ బీజాల్లో సాధారణంగా కనిపిస్తుంది. మరి ఇంకో టైప్ ఉంది కదా మనకి. సో అనదర్ టైప్ రూట్ ఈస్ కాల్ అడ్వాంటిటియస్ రూట్స్ అంటే మనకి అబ్బురపు వేరు వ్యవస్థ. ఇది దేంట్లో ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ బ్యానియన్ ట్రీ అంటే మర్రి చెట్టులో మనకి స్టమ్ నుంచి మనకి రూట్స్ అనేవి ఎలా వస్తాయి. ఇటువంటి రూట్ వ్యవస్థను ఏమంటారంటే advantageous root system. In this root system, roots develop other part of the plant. మొక్కలలో వేరే భాగం నుంచి డెవలప్ అయితే అటువంటి రూట్ వ్యవస్థను ఏమంటారంటే అడ్వాంటేజ్ రూట్ సిస్టమ్. ఎగ్జాంపుల్ ఈస్ బ్యానియన్ ట్రీ లేదా మర్రి చెట్టు అనేది దీని ఎగ్జాంపుల్ వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్, సో జనరల్లీ ట్యాప్ రూట్ సిస్టమ్. సో ట్యాప్ రూట్ సిస్టమ్, so this is fibrous root system. So here generally tap root system present in all dicotyledons. అన్ని ద్విదళ బీజాల్లో మనకి ఏముంటుందంటే మనకి తల్లి వేరే వ్యవస్థ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ this is one plant. So here primary root is present. So this is primary root. From the primary root some lateral or secondary roots are present. మీకు తెలిసిందే. So this is secondary roots or lateral roots. On the lateral roots or secondary roots some hairs are present. So this is called root hairs. So on the ground stem is present. So this is the one plant. Generally tap root system present in all dicotyledons. అన్ని ద్విదళ బీజాల్లో మనకి tap root system ఉంటుంది. In tap root system plants contain one main root and secondary root, and on the secondary root or lateral roots some root hairs are present. So here tap root system present some plants. So these plant on the stem some special part is there.
దిస్ ఇస్ కాల్ బార్క్. అంటే మనకి చెట్ల కాండాల పైన మనకి ఏముంటాయంటే బార్క్ ఉంటాయి. ఈ బార్క్ అనేది దిస్ ఇస్ ద సెకండరీ గ్రోత్, ద్వితీయ వృద్ధి వల్ల మనకి ఏమొస్తుందంటే మనకి బార్క్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఇటువంటి ప్లాంట్ లో మనకి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. సో ట్యాప్ రూట్ సిస్టమ్ ప్రజెంట్ ఇన్ విచ్ ప్లాంట్ టు పెర్ఫార్మ్ సెకండరీ గ్రోత్. ఏ ప్లాంట్ అయితే మనకి సెకండరీ గ్రోత్ ద్వితీయ వృద్ధి సాగుతుందో, సెకండరీ గ్రోత్ చేసి మనకి బార్క్ ఫామ్ చేస్తుంది, మనకి స్టంప్ పైన ఒక లేయర్ లా ఉంటుంది కదా మనకి, దాన్ని బార్క్ బెరడు అంటాం కదా. ఇటువంటి ప్లాంట్ ఏ ప్లాంట్ లో అయితే మనకి బార్క్ ఉంటుందో, ఏ ప్లాంట్ లో అయితే ప్రైమరీ రూట్ సెకండరీ రూట్ రూట్ హెయిర్స్ ఉంటాయో, సో ఈ ప్లాంట్ లో ఉన్నటువంటి రూట్ ఏంటంటే మనకి ట్యాప్ రూట్ సిస్టమ్. సో ట్యాప్ రూట్ సిస్టమ్ క్యారెక్టర్ ఈస్, సో ఈచ్ root contains some main root and secondary root and root hairs. At the same time, this plant perform the secondary growth, that means contain the bark. అంటే bark ని కలిగి ఉండి ప్రాథమిక వేరు ద్వితీయ వేరు మూలకేశాలు ఉంటే అటువంటి మొక్కలు ఉండేటువంటి రూట్ సిస్టమ్ ఏంటంటే ట్యాప్ రూట్ సిస్టమ్. మరి ఇటువంటి మొక్కలు ఎక్కడ ఉంటాయంటే దిస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ డైకాటిలిడన్స్, ద్విదళ బీజాల్లో ఇటువంటి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ fibrous root system. Fibrous root system. For example, in taproot system, having plant contain some strong stem. అంటే స్టమ్ చాలా గట్టిగా ఉంటుంది. ప్లాంట్ గ్రో ఇన్ వెరీ హైట్, చాలా హైట్ గా పెరుగుతాయి మొక్కలు దేంట్లో ట్యాప్ రూట్ సిస్టమ్ కలిగినటువంటి ప్లాంట్స్. బట్ హియర్ fibrous root system. So this is for example, this is one rice plant. You know, మనకి వరి మొక్క తెలుసు కదా. వరి మొక్క యొక్క కాండం ఎలా ఉంటుంది, వెరీ వీక్ కదా, చాలా వీక్ గా ఉంటుంది కదా. సో హియర్ fibrous root system is present. So for example, this is a rice plant. In rice plant, so this is primary root is or main root is died. అంటే ప్రాథమిక వేరు అనేది నశించిపోతుంది లేదా చనిపోతుంది. దట్స్ వై ప్రాథమిక ఇన్ ఫైబ్రస్ రూట్ ప్రైమరీ రూట్ ఈస్ డైడ్. అంటే ప్రాథమిక వేరు అనేది చనిపోతుంది కాబట్టి మనకి రూట్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి అంటే రూట్స్ ఆర్ డెవలప్ ఫ్రమ్ ఎలాంగేటెడ్ స్టమ్. ఈ స్టమ్ నుంచి మనకి రూట్స్ అనేవి ఇలా డెవలప్ అవుతాయి. సో దిస్ టైప్ ఆఫ్ రూట్స్ ఆర్ కాల్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఇన్ ట్యాప్ రూట్ సిస్టమ్ మెయిన్ రూట్ ఈస్ ప్రెసెంట్. ఇన్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ దేర్ ఇస్ నో మెయిన్ రూట్ ఇస్ ప్రెసెంట్. మెయిన్ రూట్ ఈస్ డైడ్ ఇన్ కండిషన్. అంటే ఇక్కడ మెయిన్ రూట్ అనేది చనిపోతుంది. చనిపోవటం వల్ల ఏమవుతుందంటే దీస్ స్టమ్ ఎలాంగేటెడ్, స్టమ్ కొంచెం కిందకి పెరిగి అక్కడ నుంచి మనకి రూట్ అనేది డెవలప్ అవుతుంది. హియర్ ప్రైమరీ రూట్ ఈస్ ప్రెసెంట్, ప్రైమరీ రూట్ ఈస్ ఆబ్సెంట్. secondary root is present, secondary root is absent in fibrous root system. So in fibrous root system means root develop from stem. అంటే కాండం నుంచి ఇక్కడ మనకి కొంచెం కాండం లోపల పెరిగిన తర్వాత ఈ కాండ భాగం నుంచి మనకి రూట్స్ ఫామ్ అయితే దిస్ టైప్ ఆఫ్ రూట్ ఈస్ కాల్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. రైస్ కావచ్చు, మనకి వీట్ ప్లాంట్ కావచ్చు, అన్ని కూడా దేనికి చెందుతాయంటే మనకి ఫైబ్రస్ రూట్ సిస్టమ్. అంటే ట్యాప్ రూట్ సిస్టమ్ కలిగిన ప్లాంట్ లో స్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండి ప్లాంట్ పొడవు పెరుగుతుంది. తర్వాత మనకి కింద వైపున ప్రైమరీ రూట్ సెకండరీ రూట్ రూట్ హెయిర్స్ ఉంటాయి. అదే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ పీచు వేరు వ్యవస్థలో ప్రైమరీ రూట్ అనేది నశించిపోతుంది కాబట్టి ఈ స్టమ్ నుంచి ఈ కాండం నుంచే రూట్స్ అనేవి డెవలప్ అవడం జరుగుతుంది. మీరు యూ అబ్జర్వ్ షుగర్ కేన్ ప్లాంట్స్ అండ్ మేజ్ ప్లాంట్ లో మనకి ఏమవుతుంది, అన్ని గుబురుగా ఉంటుంది కదా పీచు వేరు వ్యవస్థ అనేది. కాండం నుంచి ఇలా పీచు వేరు వ్యవస్థ అనేది వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద ఫైబ్రస్ రూట్ సిస్టమ్, ట్యాప్ రూట్ సిస్టమ్. అనదర్ టైప్ ఈస్ అడ్వాంటేజ్ రూట్ సిస్టమ్. అంటే ఎగ్జాంపుల్ ఈస్ బ్యానియన్ ట్రీ, మర్రి చెట్టు మీకు తెలిసిందే. ఆ మర్రి చెట్టు నుంచి మనకి పైన స్టమ్ నుంచి కాకుండా మెయిన్ రూట్ కాకుండా ఈ బ్రాంచెస్ నుంచి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. దట్ ఈస్ కాల్ అడ్వాంటేజ్ రూట్ సిస్టమ్. సో దిస్ ఇస్ ద introduction about root system and types of root system. So next class we discuss next class that is the region of root system. అంటే వేరులో ఉన్నటువంటి రీజియన్స్ ప్రాంతాలు ఏంటి, ఒక్కొక్క ప్రాంతం అనేది ఒక్కొక్క విధిని నిర్వహిస్తుంది అని చూద్దాం. సో ఈ వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే దీనికి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ చేయడం వల్ల ఏంటంటే నేను చేసిన వీడియో మీకు అర్థమైంది లెక్క. లైక్ చేయకపోతే అది అర్థం కాలేదని లెక్క. ఒకసారి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి వీడియోస్ వస్తుంటాయి. మా కార్తిక్ బయో అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి. వీలైతే లైక్ బటన్ నుంచి కింద లోపల మనకి వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఏమైనా ఉంటే మీరు వాట్సాప్ అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మనకి ఈ యొక్క మనకి కామెంట్లో
ఆ కామెంట్లో కూడా మీరు మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. ఎందుకు నచ్చిందో కామెంట్ ఇవ్వండి, ఎందుకు నచ్చదో కూడా కామెంట్ ఇస్తే ఇంకా ఫర్దర్గా గ్రో అవడానికి చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేము సుమారు 6-7 ఇయర్స్ బట్టి కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నేను 2018 డిఎస్సిలో పీజీటీ బయాలజికల్ పోస్ట్ సాధించాను. గతంలో అంతకుముందు కూడా నేను వేరే గవర్నమెంట్ సర్వీస్లో వర్క్ చేసి ఇది నాకు రెండవ గవర్నమెంట్ జాబు, దీనిలో సెటిల్ అయ్యాను. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడంలో ఏ విధంగా చదివితే మనకి మంచి మార్క్స్ వస్తాయని కొంచెం ఆ యొక్క ఆలోచనని మా ఈ కార్తిక్ బయో అకాడమీ ఛానల్ ద్వారా మీకు అందించాలనుకుంటున్నాను. వీలైతే నలుగురు షేర్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.